హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మదర్ అండ్ వ్లాగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్రిస్పీగా వచ్చే జంతికలు చేసుకుందాం. చాలా సింపుల్గా నీట్గా. దానికోసం ముందుగా ఒక గ్లాస్తో మినప్పప్పు తీసుకున్నాను. దానికి హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. దానికి ఇంకా హాఫ్ పెసరపప్పు తీసుకున్నా. ఆ మూడింటిని కలిపి బాగా వేగించుకోవాలి. ఎర్రగా వేగించిన తర్వాత నేను ఇవి 2 కేజీలు బియ్యంకి చేశాను. ఈ పప్పులు వేశాను. ఈ క్వాంటిటీతో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి జంతికలు. ఇంకా బియ్యంని 2 కేజీలు బియ్యం తీసుకున్నా. మా అమ్మ నీట్గా చెరిగేసింది. వాటిని వేసేసి మొత్తం కలిపేసి మిల్లుకి వెళ్ళి ఆడించుకొని తెచ్చేసుకోవడమే. దానికి పచ్చిమిరపకాయలు, మన కారం ఎంత తింటే అంత పచ్చిమిరపకాయలు మిక్స్ చేసుకోవాలి. కారం వేయకుండా పచ్చిమిరపకాయలు కారం అయితే చాలా బాగుంటాయండి. తెల్లగా నీట్గా వస్తాయి. ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ని ఆ పిండిలో వేసుకొని కలపాలి. ఆ పేస్ట్ వేసేసి దానికి సరిపడా ఉప్పు, కొంచెం సోడా, కొంచెం బటర్ స్కిప్ మిస్ అయిపోయిందిలే. వాటర్ వేసుకొని కొద్దిగా నువ్వులు కూడా వేసాను. వాము వేసి నువ్వులు వేసి అన్నీ బాగా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా, అట్టి గట్టిగా కాక అట్టి మెత్తగా కాకుండా అది జంతికల ముద్దలా కలుపుకోవాలి. మొత్తం వాటర్ వేసుకొని ఇలా ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలండి. చాలా బాగున్నాయి, బాగా వచ్చాయి మావి. ఇలా జంతికలు గొట్టంలో వేసి మేము నీట్గా కర్రలపోయి పెట్టి చేసామండి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నీట్గా జంతికలు వేసుకోవడమేనండి. చాలా బాగా వచ్చాయి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయండి జంతికలు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగున్నాయి. ఎంత గుల్లగా వచ్చాయో చూడండి. చాలా బాగున్నాయండి. ఇంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.